46. రాతాపాని టైగర్ రిజర్వ్ సంబంధించి కింది వ్యాఖ్యలు పరిశీలించారు. రాతాపాని అనేది ఎందుకు వచ్చిందండి? ఇది భారతదేశంలో 57వ టైగర్ రిజర్వ్గా మొన్ననే ఎప్పుడు డిసెంబరు నెలలో దీన్ని ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వాళ్ళు మరియు క్లైమేట్ చేంజ్ వాళ్ళు భారతదేశంలో 57వ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. 1973లో ప్రాజెక్ట్ టైగర్ని ఏర్పాటు చేసినప్పుడు మనము జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఒకటి ఉండేది మనకు టైగర్ రిజర్వ్. ఫస్ట్ దాన్ని ఏర్పాటు చేసాం. జిమ్ కార్బెట్ ఫస్ట్ మొట్టమొదటి టైగర్ రిజర్వ్గా పేరుగొందింది. తర్వాత ఇప్పుడు మనకి 57వ టైగర్ రిజర్వ్గా రాతాపాని, ఇది మధ్యప్రదేశ్లో ఉందండి, ఎంపీ మధ్యప్రదేశ్లో ఉంది. దీనిని ఇటీవలనే ప్రకటించారు. కాబట్టి దీంతో 50 టైగర్ రిజర్వ్లని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాతాపాని టైగర్ రిజర్వ్ సంబంధించి కింది వ్యాఖ్యలు పరిశీలించారు. డిసెంబర్ 24లో భారత్లో 50 టైగర్ రిజర్వ్గా రాతాపాని ఆవిర్భవించింది. ఆ స్టేట్మెంట్ రైట్ అండి, కరెక్ట్. నెక్స్ట్, మొత్తం టైగర్ రిజర్వ్ విస్తీర్ణం 82,000 చదరపు కిలోమీటర్లు. తర్వాత ఇది కూడా రైటే. నెక్స్ట్ తర్వాత ఏరియా ఏమంటున్నాడు? భారతదేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇది 7.4% ఉంటున్నాడు. అంత లేదండి, ఎంత ఉందంటే కేవలం 2% మాత్రమే ఉంది. కాబట్టి భారతదేశంలో టైగర్ రిజర్వ్ల యొక్క శాతం మొత్తం 2% లోపే. 2.7 అనేది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ 3 రాంగ్ స్టేట్మెంట్ తీసుకుంటాం. కాబట్టి మనకి 1, 2 మాత్రమే రైట్ స్టేట్మెంట్లు. 46కి మనం ఏని రైట్ ఆన్సర్ తీసుకుంటాం, అదే 1ని రైట్ ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ 47 చూద్దాం. 47 వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి క్వశ్చన్ అండి. ఇది పర్యావరణంలో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది వన్యప్రాణి మృగాల్ని క్రైమ్ నేరాల నుంచి అరికట్టడానికి, దాన్ని సంరక్షించడం కోసం వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇవ్వబడ్డ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమంటున్నారంటే, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి అంటున్నాడు. ఎక్కడుందండి? న్యూఢిల్లీలో కలదు. తర్వాత ఏమంటున్నాడు? మొత్తం వీళ్ళకి ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి? అవి ఢిల్లీలో 1, 2 కోల్కతా, 3 ముంబై, 4 చెన్నై, 5 జబల్పూర్. 5 చోట్ల వీళ్ళకి ప్రాంతీయ కార్యాలయాలు అంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్, అటవీ జంతువులు వన్యప్రాణులను సంరక్షించడం కోసం వాటి పోచింగ్ని, వేటకాళ్ళ నుంచి వాటి యొక్క ఎక్కువగా పాంగోలిను, తర్వాత పులి చర్మాలు, ఏనుగు దంతాలు, తర్వాత కొన్ని రకాల జంతువులు, తాబేళ్లు అక్రమ రవాణాకు అవుతున్నాయి. ఇటీవల కొన్ని సర్పాలను కూడా పట్టుకున్నారు మన వైల్డ్ లైఫ్ వాళ్ళు. కాబట్టి వాటిని ఎక్కువగా వేటగాళ్ళ నుంచి, అంతర్జాతీయ స్మగ్లింగ్ నుంచి కాపాడటం కోసం ఈ యొక్క ప్రాంతీయ కార్యాలయాలు కూడా 5ని ఇండియాలో ఏర్పాటు చేయడం. 5 మూలల న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంది. వాటితో పాటు మనం ఢిల్లీ 1, 2 కోల్కతాలో, అంటే తూర్పున, పడవన్న ముంబైలో, దక్షిణాన చెన్నైలో, సెంట్రల్లో జబల్పూరు, 5 చోట్ల మనం ఈ యొక్క కేంద్రాలని, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రీజనల్ కేంద్రాలని ఏర్పాటు చేసుకొని వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ 2వ స్టేట్మెంట్ కూడా రైటే, అంటే ఏబీలు రైట్ స్టేట్మెంట్లు. కాబట్టి 47కి ఏబీలు కరెక్ట్ అంటే 2ని మనం రైట్ ఆన్సర్ తీసుకుంటామండి. 47కి 2 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 48కి వెళ్దామండి. 48 ఏమిచ్చాడు? ఐసీఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ క్యామెల్స్. ఒంటెలు ఎక్కడ గలవు? ఈ ఒంటెలు అంటే క్యామెల్ యొక్క మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే 2024ని ఇంటర్నేషనల్ క్యామెలియన్ ఇయర్గా యుఎన్ఓ ప్రకటించిందండి. ఇంటర్నేషనల్ క్యామెలియన్ అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా 2024ని యుఎన్ఓ ప్రకటించింది. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చారు. అడగడానికి ఎగ్జామినేషన్లో అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐసీఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ కెమెల్స్, ఒంటెల గురించిన రీసెర్చ్ సెంటర్ ఇండియాలో ఎక్కడ ఉన్నది అంటున్నాడు. ఎక్కడ ఉన్నదండి? కర్నాల్ హర్యానా అన్నాడు, బికనీర్ రాజస్థాన్ అన్నాడు, మీర్జాపూర్ రాజస్థాన్ అన్నాడు, జైసాల్మీర్ అన్నాడు. ఇది ఎక్కడ ఉందంటే బికనీర్లో ఉందండి, బికనీరు. కాబట్టి 48కి బికనీరు 2వ రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 49 చూద్దాం. 49 ఏమి ఇచ్చారో. 49 ఇటీవల ఇండియాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు స్పేస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ సంస్థలు బయోడైవర్సిటీపై నిర్వహించిన సర్వే, జీవ వైద్యం మీద ఒక సర్వే నిర్వహించారండి. దాని మీద కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. దాని మీద క్వశ్చన్ సర్వే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అంటున్నాడు. ఏమంటున్నాడు? బయోడైవర్సిటీకి సంబంధించిన నష్టం వలన ప్రపంచ జనాభాలో 42% మంది ప్రజలు సరైన పోషకాహారాన్ని పొందలేకపోయారు అంటున్నాడు. 1. 2, ఈ సర్వే ప్రకారం నీరు, ఆహార భద్రత లేకపోవడం, వాతావరణ మార్పుల వలన ప్రభావితమైన ప్రాంతాల్లో 50% మంది ప్రజలు ప్రపంచంలో జీవిస్తున్నారు అంటున్నాడు.
ఈ రెండిట్లో ఏ సెంటెన్స్ కరెక్ట్ అంటున్నాడు. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ అంటే మనం 42% కాదండి, ఇక్కడ 28% దాకా ప్రజలకి సరైన ఆహారం అందట్లేదు. కాబట్టి ఇక్కడ బి ఒకటి మాత్రమే రైట్ ఆన్సర్ తీసుకుంటాము. వాతావరణ మార్పు ప్రభావం ప్రాంతాల్లో 50% మంది ప్రజలు జీవిస్తున్నారు. వాతావరణ మార్పుల వలన నీరుకి ఆహార భద్రతకి ప్రమాదం ఏర్పడింది. ఇది క్లైమేట్ చేంజ్ వలన, ఎడారీకరణ వలన, ఎసిడిఫికేషన్ వలన, డిఫారెస్టేషన్ వలన. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సర్వే ప్రకారం నీరు ఆహార భద్రత లేకపోవడం వాతావరణ మార్పుల వలన ప్రభావితమైన ప్రాంతాలలో అంటే ప్రపంచ జనాభాలో 50% మంది నివసిస్తున్న మాట వాస్తవం. కాబట్టి మనం 49కి బిని రైట్ ఆన్సర్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ బి 2లో ఉంది కాబట్టి 2 రైట్ ఆన్సర్. కాబట్టి 49కి 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చాడు, బట్టమేక పక్షి, దీన్ని ఏమంటారంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి అంటాము. ఇది సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇవి ఎందుకు నశించినాయి అంటే అండి, ఇవి ఎక్కువగా ఆవాసాలను కోల్పోయినాయి. అంటే వాటికి కావాల్సిన ఆహారం దొరకట్లేదు. డిఫారెస్టేషన్ అంటే అడవులు లేకపోవటం, తర్వాత ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ వలన, తర్వాత పంటలు గ్రీనరీ తగ్గిపోవటం, తర్వాత హై టెన్షన్ తీగలు అంటే ఎత్తులో విద్యుత్ తీగలను ఏర్పాటు చేయడం వలన ఈ పెద్ద పరిమాణం ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పక్షులు వాటిని ఢీకొని, ఏది హై టెన్షన్ తీగల్ని స్తంభాలని ఢీకొని ఎక్కువగా మరణిస్తున్నాయి. ఆ విద్యుత్ ఘాతానికి లోనయ్యి, ఆ విద్యుత్ ఘాతం వలన ఎక్కువ పక్షులు చనిపోయినాయి. తర్వాత ఆవాసాలు లేకపోవటం, ఆహారం లేకపోవటం, ఈ కారణాల వలన వీటి సంఖ్య ఇప్పుడు ఇండియాలో కేవలం 150 నుంచి 200 మాత్రమే ఉన్నాయి. ఏది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు. కాబట్టి వాటి యొక్క కన్జర్వేషన్ కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చోట కన్జర్వేషన్ పాయింట్ని నిర్వహిస్తూ ఉంది. అది ఎక్కడ అని డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే మనం రోళ్లపాడు రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ కంబాలకొండ, నాగార్జున కాదు, రోళ్లపాడు. ఈ రోళ్లపాడు ఎక్కడ ఉందంటే ఇంతకుముందు కర్నూలు జిల్లాలో ఉండేది. ఇప్పుడు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు వద్ద ఉందండి. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు దగ్గర ఈ గ్రామం ఉంటుందండి. నందికొట్కూరు నల్లమల అడవుల్లో నందికొట్కూరు దగ్గరలో ఈ యొక్క రోళ్లపాడు ఉంటుంది. ఇక్కడ మనం ఈ బట్టమేక పక్షి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని సంరక్షిస్తున్నాము. దాని యొక్క జనాభా పెంపుదల కోసం కృషి చేస్తున్నాము. ఇవి కాకుండా మహారాష్ట్రలో, పంజాబ్లో కూడా వీటి యొక్క కన్జర్వేషన్ పాయింట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యావరణ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి 50కి రోళ్లపాడు 1 రైట్ ఆన్సర్ తీసుకోవాలండి. నెక్స్ట్ 51 వెళ్దామండి. 51 ఏమిచ్చారండి, కురో నేషనల్ పార్క్లోకి ఆఫ్రికన్ చీతాలను తరలించారు. ఈ కింది అంశాలు పరిశీలించండి. కురో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి, మధ్యప్రదేశ్లో ఉంది. మనము 2022లో చీటా ప్రాజెక్ట్ని చేపట్టాము. చీటా ప్రాజెక్టు ఎప్పుడండి, చీటా ప్రాజెక్టు ఎప్పుడండి 2022 సెప్టెంబర్లో మొదటిసారి మనం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి దక్షిణాఫ్రికా మరియు రెండోసారి 2 సార్లు ఇచ్చాం. ఒకసారి నమీబియా నుంచి మనము వీటిని తీసుకురావడం జరిగింది. నమీబియా దక్షిణాఫ్రికా మరియు నమీబియా నుంచి తీసుకొచ్చామండి. చీతాలను తెచ్చి సంరక్షిస్తున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఆఫ్రికన్ వాతావరణానికి, ఇక్కడ ఇండియన్ వాతావరణానికి ఆ చీటాలు అడ్జస్ట్ కాలేకపోవడం వలన కొన్ని చీతాలు మధ్యలోనే మరణించడం జరిగింది. తర్వాత కొన్ని చీతాలు ఈ మధ్యనే చిన్న చీతాలు పిల్లల్ని జన్మివ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము చీతాల జనాభాని ఇటీవల పరిస్థితిలో పెంచడం కోసం కృషి చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా ఇటీవల గాంధీసాగర్, మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్లో మరి ఒక చీతా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చీతా సంరక్షణ కేంద్రం ఎక్కడండి, గాంధీసాగర్లో. తర్వాత ఆ కెన్యా నుంచి రేపు మార్చి, ఏప్రిల్లో మరికొన్ని చీతాలని ఆఫ్రికాలోని కెన్యా దేశం నుంచి మరికొన్ని చీతాలను మనం ఇండియాకి తీసుకొచ్చి ఆ యొక్క గాంధీసాగర్ చీతా సంరక్షణ కేంద్రంలో వాటిని ఉంచబోతున్నాము. ఎందుకంటే కురో నేషనల్ పార్కులో చీతాలకి కావాల్సిన ఆవాసం కానీ ఆహారం కానీ సరిగా లేదు అనేది కొంతమంది పర్యావరణవేత్తలు చెప్పారు. అది నిజమే అని చెప్పి ప్రభుత్వం భావించి ఈసారి వచ్చే వాటిని గాంధీసాగర్కి తరలిస్తారు. కెన్యా నుంచి వచ్చే వాటిని. ఆ గాంధీసాగర్ కూడా మధ్యప్రదేశ్లోని సంరక్షణ కేంద్రంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా స్టూడెంట్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. చీతా ప్రాజెక్టు వలన పలు సవాళ్లతో కూడుకున్న పని అండి. చీతా ప్రాజెక్టులు చాలా కష్టమైనవి అండి. ఎందుకంటే ఎన్నో దేశాల్లో అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. మన ఇండియాలోనే కాదు, అది వాస్తవమైన సెంటెన్స్. అయినా మలావి అనే దేశం కూడా ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టిందండి. వాళ్ళ దేశంలో చీతాలు అంతరించడం వలన. కానీ మలావి కూడా ఫస్ట్లో ఇబ్బందులు పడ్డ తర్వాత చీతాల జనాభాని గణనీయంగా పెంచి విజయవంతంగా సక్సెస్ రేట్లోకి వచ్చింది. కాబట్టి మలావి దేశం కూడా 2017లో చీతాలు అంతరించిపోయిన దశలో 4 చీతాలను ప్రవేశపెట్టగా నేడు వాటి సంఖ్య 24 చేరింది.
వెళ్ళింది. ఇట్లా కొన్ని సమస్యలను ఎదుర్కొంది మలావి కూడా. అలాగే మనం కూడా ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా త్వరలో ఆ ఇబ్బందుల నుంచి మనం సరైన రూట్లోకి వస్తామని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి 1వ సెంటెన్స్ రైట్ సెంటెన్స్ తీసుకుంటాము. 2 కునో నేషనల్ పార్కులో వనరులు పరిమితంగా ఉండటం వల్ల, వనరులు అంటే ఏంటండి, ఆహారం, వాటికి దుప్పి లేళ్ళు కావాలండి చీతాలకి, అవి కావాలి ఆహారం, అవి లేకపోతే ఇవి ఉండలేవు. కాబట్టి అవి ఉండాలి, అవి కావాల్సిన సంఖ్యలో లేవు. రెండోది దుప్పులు లేళ్ళు ఉండాలంటే వాటికి గడ్డి పొదలు ఉండాలి. కాబట్టి ఆ ఆవాసం లేదు, వీటికన్నా ఆ జంతువులు లేవు. కాబట్టి అక్కడ చీతాలకి సరైన వసతులు లేవు, వనరులు లేవు అనేది మాట వాస్తవం. పరిమితంగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ మరియు నౌరాదహి, ఇది కూడా మధ్యప్రదేశ్లోని, ఇక్కడ కూడా చీతాలను పెట్టబోతున్నారు, సంరక్షించబోతున్నారు. ఇది మరి ఒక సంరక్షణ కేంద్రం అయింది. కునో తర్వాత గాంధీసాగర్ రెండోది, నౌరాదహి మూడోది కూడా అవుతుందండి. కాబట్టి వన్యప్రాణి రక్షిత ప్రాంతాలను చీతాల కోసం సిద్ధం చేస్తున్నారు, వీటిని సిద్ధం చేస్తున్నారండి. కాబట్టి మనం 51కి 1 మరియు 2 రైట్ ఆన్సర్గా తీసుకుంటే 51కి మనం 3ని రైట్ ఆన్సర్గా చెప్పుకోవాలి. కాబట్టి నెక్స్ట్ 52 చూద్దాం. 52 ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అంటాడు. ఏమంటున్నాడు? 1 సైట్ యొక్క సెక్రటేరియట్ యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ పరిపాలన పరిధిలోకి వస్తుంది అంటున్నాడు. తర్వాత సైట్ యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సైట్ యొక్క సెక్రటేరియట్ అంటే సైట్ యొక్క కేంద్ర కార్యాలయం, హెడ్ క్వార్టర్ యుఎన్ఓ యొక్క పరిపాలనకు వస్తుంది అంటున్నాడు. కాబట్టి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలోకి వస్తుంది అంటున్నాడు. ఇది వాస్తవమైన సెంటెన్స్, ఎందుకంటే యుఎన్ఈపికి అసోసియేట్ ప్రోగ్రామ్ ఇది కూడా, ఏది సైటు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ని మనం రైట్ స్టేట్మెంట్ తీసుకుంటాం. రెండోది సైట్ యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉందనేది రాంగు. మరి ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. కాబట్టి ఈ రెండో స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఇక్కడ మనం 52లో 1 మాత్రం రైట్, కాబట్టి 52కి మనం 1ని రైట్ ఆన్సర్ తీసుకుంటామండి. నెక్స్ట్ 53 చూద్దాం. 53 ఏమిచ్చాడు? ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఏంటవి? మ్యాంగ్రోవ్స్ ఇచ్చాడు, మడడవులు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామినేషన్లో మ్యాంగ్రోవ్స్ మడడవుల మీద, కోరల్ రీఫ్స్ పగడపు తిప్పల మీద, తర్వాత వెట్లాండ్స్ చిత్తడి నేల మీద, మూడింటి మీద కంపల్సరిగా 2 క్వశ్చన్స్ వస్తాయి. స్టూడెంట్స్ గమనించండి, తప్పకుండా రేపు చూడండి. ఈ 3 టాపిక్ల మీద 2 క్వశ్చన్స్, 2 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు, మినిమం 2 క్వశ్చన్స్ గ్యారంటీ. కాబట్టి ఇక్కడ మనం మ్యాంగ్రోవ్స్ మీద ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవుదాం. మ్యాంగ్రోవ్స్ మడడవులు 3 రకాలండి. ఒకటి ఎరుపు, నలుపు, తెలుపు రంగులు. అంటే మ్యాంగ్రోవ్స్లో కూడా కలర్స్ ఉంటాయండి. కొన్ని ఎరుపు కలర్లో ఉంటాయి మడడవులు, కొన్ని నలుపు కలర్లో ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. కాబట్టి ఈ 3 రకాలు అనేది కరెక్ట్ స్టేట్మెంట్గా తీసుకోవాలండి. మళ్ళీ ఏమంటున్నాడు? ప్రతి ఒక్క హెక్టారు మడడవులు $1,94,000 విలువైన $1,94,000 విలువైన పర్యావరణ హిత సేవలు అందిస్తుందని 2011 సంవత్సరంలో విడుదలైన బార్బియర్ ఈటీఏఐ అనే సంస్థ, ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ సంస్థ అండి. ఈ బార్బియర్ ఈటీఏఐ వాళ్ళు వీళ్ళు పర్యావరణ వ్యవస్థ మీద, ఇలాగ మ్యాంగ్రోవ్స్ మీద, తర్వాత ఇతర ఎకోసిస్టమ్ మీద వీళ్ళు అప్పుడప్పుడు రిపోర్ట్స్ ఇస్తారు. వీళ్ళు ఇవ్వబడ్డ రిపోర్ట్ ప్రకారం 1 హెక్టారు మడడవి నుంచి $1,94,000 విలువైన పర్యావరణ హిత ఎకో సిస్టమ్ బేస్డ్ సర్వీసెస్ వస్తాయి అని ఆ సంస్థ తన రిపోర్ట్లో పేర్కొన్నది. అది 100% కరెక్ట్ అండి. కాబట్టి మనం ప్రతి ఒక్క హెక్టార్ మడల నుండి $1,94,000 విలువైన మన ఎక్కువ సేవలు, సర్వీసులు, ఆదాయము సమాజ ఎకోసిస్టానికి అందుతున్నాయి. అది మాట వాస్తవమే, వీళ్ళు ఇచ్చిన రిపోర్టు వాస్తవమే. కాబట్టి మనం 53లో ఏబీ సెంటెన్స్లు రైట్కి తీసుకుంటాం. కాబట్టి 53కి 2ని రైట్ ఆన్సర్ తీసుకోవాలండి. నెక్స్ట్ 54 చూద్దాం. 54 అండి. ఏమిచ్చాడు? కోయంబత్తూరుకు చెందిన సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ, వీళ్ళు ఒక ఎక్కువగా ఫ్లోరా ఫౌనా అంటే జంతువులు, పక్షులు, వృక్షాల పట్ల వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తారండి. వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఎక్కువగా వీళ్ళు జంతువులు, ప్రకృతి పట్ల తిరుగుతూ ఉంటారు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఆర్నిథాలజిస్ట్ సలీం అలీ గారి పేరుతో ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇది హెడ్ క్వార్టర్ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. ఇది సలీం అలీ గారిని ఆదర్శంగా తీసుకొని కొంతమంది ఔత్సాహిక యువకులు, పర్యావరణవేత్తలు ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఈ సలీం అలీ సెంటరు. దీని యొక్క కేంద్ర కార్యాలయం, హెడ్ క్వార్టరు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. వాళ్ళు ఇటీవల ఒక
నివేదిక ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారము ఈ కింది వాటిలో చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్గా వేటిని ప్రకటించవచ్చును అని అడుగుతున్నాడు. అక్కడ ఆ స్టేట్మెంట్ ప్రకారం కింద ఏమేమి ఇచ్చాడో ఒకసారి మనం గమనించుదాము. ఒకటి కోరింగ అభయారణ్యం అంటే కాకినాడ దగ్గర ఉంది, పాకాల చెరువు చిత్తూరు జిల్లాలో ఉంది, ఖమ్మం చెరువు ప్రకాశం జిల్లాలో ఉంది, నౌపాడ శ్రీకాకుళం దగ్గర ఉందండి, తిమ్మరాజు చెరువు అటు విజయనగరం వైపు ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మొత్తం 5 కూడా చిత్తడి నేలలుగా ప్రకటించడానికి అర్హత కలిగినవి అని ఆ సంస్థ ఇచ్చారు. ఈ స్టేట్మెంటు రైట్ స్టేట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి 5టిని కూడా చిత్తడి నేలలుగా అంటే వెట్లాండ్స్గా ప్రకటించడానికి ముఖ్యంగా రామ్సార్ సైట్లుగా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రామ్సార్ సైట్ల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు దూసుకుపోతుంది. దాదాపు తమిళనాడు గవర్నమెంట్ 20 రామ్సార్ సైట్లు కలిగి ఉండి ఇండియాలో టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. మనం కూడా వీటిని రామ్సార్ సైట్లుగా మార్చడానికి ప్రభుత్వం ద్వారా అటు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కృషి చేస్తే వీటికి రామ్సార్ హోదా వస్తే మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి కోయంబత్తూరు చెందిన సలీం అలీ వారి ఇచ్చిన స్టేట్మెంట్ 100% రైట్ అండి. కాబట్టి 54 మనం ఏమనుకోవాలంటే ABCDER కరెక్ట్. కాబట్టి మనం 54కి 4ని రైట్ ఆన్సర్ తీసుకోవాలండి. నెక్స్ట్ 55 చూద్దాం. 55 బయోరెమిడియేషన్లో భాగంగా కాలుష్య జలంలోని నైట్రైట్లుగా అండి గుర్తుపెట్టుకోండి. మార్చుటకు బ్యాక్టీరియాను ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి మనం కాలుష్య జలం అంటే పొల్యూటెడ్ వాటర్లోని నైట్రైట్లుగా మార్చడానికి అవకాశం ఉంది. ఏ బ్యాక్టీరియాని ఉపయోగించి అని క్వశ్చన్ ఇచ్చాడండి. మనం ఇక్కడ ఇచ్చిన వాటిలో మైక్రోకోకస్ డినైట్రిఫికెన్స్ అనేది ఒకటి, సూడోమోనాస్ పుటిండా అనేది, థియోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది 3 ఇచ్చాడండి. ఈ 3ట్లో ఏ బ్యాక్టీరియాని ఉపయోగించి మనము కాలుష్య జలం అంటే మురికి జలం పొల్యూటెడ్ వాటర్లోంచి మనము నైట్రైట్లుగా మార్చవచ్చును అన్నప్పుడు దీనికి సరైన ఆన్సరు 1 అండి. అంటే మైక్రోకోకస్ డినైట్రిఫికెన్స్ అనే బ్యాక్టీరియాని ఉపయోగించి మనము పొల్యూటెడ్ వాటర్ని శుద్ధి జలంగా మార్చవచ్చును. కాబట్టి 55కి 1 రైట్ ఆన్సర్ తీసుకోవాలండి. 55కి 1. నెక్స్ట్ నేలలో తేమ శాతం తగ్గిపోయినప్పుడు మట్టి రేణువుల చుట్టూ చాలా పలుచని పొరగా మాత్రమే నీరు అంటుకొని ఉంటుందండి. ఈ నీటిని ఏమని పిలుస్తారు? ఇక్కడ ఏమంటున్నాడు, నేలలో తేమ శాతం అంటే సాయిల్లో వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయి నేల పొడిబారినప్పుడు వాటర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు మట్టి రేణువుల చుట్టూ చాలా పలుచని పొరగా మాత్రమే నీరు అంటే నీటి యొక్క శాతం కంటెంట్ వాటర్ కంటెంట్ గణనీయంగా డ్రాస్టిక్గా తగ్గిపోతుందండి. ఆ తగ్గిపోయినప్పుడు మనకు మొక్క ఎదుగుదల ఉండదు, మొక్కకు రావాల్సిన పోషకాహారం సారవంతమైన న్యూట్రియంట్స్ అందవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నేలలో తేమ శాతం తగ్గిపోయినప్పుడు మట్టి రేణువుల చుట్టూ చాలా పలుచని పొరగా నీరు అంటుకుని ఉంటుంది. ఈ నీటిని ఏమంటాం? ఆ నీటికో పేరుంది, దాన్ని ఏమంటాం అంటున్నాడు. ఏమంటారు? గ్రావిటీ వాటరా, క్యాపిలరీ వాటరా, హైగ్రోస్కోపిక్ వాటరా, ఫీల్డ్ వాటర్ అంటారు. అంటే దీన్ని హైగ్రోస్కోపిక్ వాటర్ అంటామండి. క్యాపిలరీ వాటర్ అంటే వర్షం కురిసినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకకుండా అయిపోద్ది, మిగిలిన నీరు వాటర్ భూమిలోకి వెళ్ళిపోద్ది, దాన్ని మనం గ్రావిటీ వాటర్ అంటాం. అంటే కొంత నీరు భూమిలోకి వెళ్ళిపోద్ది, గ్రావిటీ వాటర్ అంటాం. క్యాపిలరీ వాటర్ ఏంటంటే భూమి పై పొరలో ఉన్నప్పుడు వాటర్ శాతం తగ్గిపోయినప్పుడు భూమి లోపల ఉండే వాటర్ యొక్క అణువులు బిందువులు భూమి పైకి వస్తాయి, సర్ఫేస్ మీదకి వస్తాయి, దానిని క్యాపిలరీ వాటర్ అంటామండి. కాబట్టి ఇక్కడ హైగ్రోస్కోపిక్ వాటర్ అంటే ఏంటంటే తక్కువ పరిమాణంలో వాటర్ కంటెంట్ ఉంటుంది, అది రేణువులకు అంటుకొని ఉంటుంది, దాన్ని మనం హైగ్రోస్కోపిక్ వాటర్ అంటాం. కాబట్టి 56కి మనం 3ని రైట్ ఆన్సర్ తీసుకుంటాం. 56కి 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 57 బయోచార్ విషయంలో కింది అంశాలు ఇచ్చాడు. బయోచార్ ఇచ్చాడండి. ఏమిచ్చాడు? బయోచార్ అంటే ఏం లేదండి, మనం బొగ్గుని కాల్చి దాన్ని ఒక కంపోస్ట్గా, ఒక ఎరువుగా తయారు చేస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భూమిలో కర్బనం, సేంద్రియ కర్బనం ఎంత ఉండాలండి? సరైన భూములు అయితే కనీసం 1.5 ఉండాలండి. కానీ ఇప్పుడు సేంద్రియ కర్బనం ఎక్కడ చూసినా 5%, 0.5% పడిపోయిందండి. దీనివలన మొక్కల యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది, నేలలోంచి నీటిని పీల్చుకునే సామర్థ్యం మొక్కలకు తగ్గిపోతుంది. కాబట్టి పంట దిగుబడి తగ్గుతుంది. అలాగే చీడపీడల బెడద అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ సమస్య వస్తుంది. అలాగే నేల గట్టి పట్టడం వలన నీటిని పట్టించే బలమైన
అవకాశం మొక్కలకు లేకుండా పోతుంది. కాబట్టి సేంద్రియ కర్బనాన్ని ఎంత ఎక్కువ పెంచితే మనకి అంత మంచిది పర్యావరణానికి. లేకపోతే నేలలు చౌడుబారిపోయి నేలలు నిస్సారవంతమైపోయి పంటలు పండని పరిస్థితులు రానున్న రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ బయోచార్ని ఉపయోగించి మనం నేలను తిరిగి సారవంతం చేయొచ్చు అంటున్నాడు. కాబట్టి బయోచార్ని ఉపయోగించడం వలన సేంద్రియ కర్బనం భూమిలో పెరిగిద్ది. అది ఒకే సంవత్సరం పెరగదండి, 4 సంవత్సరాల పాటు మనం కంటిన్యూగా చేయాలి. తర్వాత అంతర పంటలు వేయాలి, అంటే పంటలను మార్చాలి. అంటే ఇవాళ ఈ సంవత్సరం ఒక పంట వేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొక పంట వేయాలి. ఈ సంవత్సరం పత్తి వేసి ఈ సంవత్సరం మిర్చి వేసి మరలా నెక్స్ట్ ఇయర్ కూడా అదే పంట వేయకూడదు. ఈ సంవత్సరం పత్తి వేస్తే నెక్స్ట్ ఇయర్ మిర్చి వేయాలి, ఆ తర్వాత ఇంకొక పంట వేయాలి. అలాగే 1 ఎకరం భూమిలో ఒకే రకమైన పంటను పండించకూడదు, 2-3 రకాల పంటను పండించాలి. తర్వాత సేంద్రియ వ్యవసాయం చేయాలి, జీవ వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి. అంతేగాని విచ్చలవిడిగా పక్క రైతుగా ఉన్నాడని మనం కూడా బస్తాల ఎరువుల్ని పెస్టిసైడ్ని తెచ్చి వాడి వ్యవసాయ భూముల్ని నిస్సారం చేసి నాశనం చేసేస్తున్నాం. దీనివలన పర్యావరణం సమతౌల్యం దెబ్బతింటుంది. నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నేల కాలుష్యం అన్నీ ఏర్పడి గ్లోబల్ వార్మింగ్కి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ బయోచార్ లాంటి ప్రకృతి హితమైన ఎరువును వాడి భూమిని తిరిగి సారవంతం చేయడానికి ఎంతో అవకాశం ఉన్నట్టుగా గమనించాల్సిందిగా రైతులని మనం శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ క్రింది అంశాలను పరిశీలిస్తాడు. బయోచార్ అంటే బొగ్గు, చార్ అంటే బొగ్గు, బయోచార్ అంటే జీవం ఉన్న బొగ్గు అని అర్థం. అంటే ఏమంటున్నాడు, బయోచార్ అంటే జీవం ఉన్న బొగ్గు అని అర్థం, దానికి అర్థం. సరే, అదొకటి పక్కన పెట్టండి. ఇక్కడ ఏమంటున్నాడు, భూమి యొక్క సారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, భూమి సారవంతంగా ఉండాలంటే ముందు దాంట్లో సేంద్రియ కర్బనం ఉండాలి నేలలో, అది లేదు. కాబట్టి దీనిని పెంపొందించాలి. లేదు కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాలి. అంతేగాని మనం ఇంకా ఎరువుల్ని పెస్టిసైడ్ని తెస్తే ఇంకా అది నిస్సారం అయిపోద్ది, సేంద్రియ కర్బనం ఇంకా తగ్గిపోద్ది. కాబట్టి దీనిని పెంపొందించడానికి మనం ఫిక్స్డ్ కార్బన్ ఉపయోగపడుతుంది, అదే బయోచార్. కాబట్టి బయోచార్ని ఉపయోగిస్తే నేల తిరిగి సేంద్రియ కర్బనాన్ని సంతరించుకొని తిరిగి బలోపేతం అవుతుంది అనేది ఈ సెంటెన్స్ యొక్క సారాంశం. కాబట్టి 57లో మనం 1 A మరియు Bని రైట్ ఆన్సర్ తీసుకోవాలి. ఇక్కడ AB రైట్ ఆన్సర్ కాబట్టి 57కి 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58, ప్రపంచ మృత్తికా దినోత్సవం అంటే సాయిల్ డే అండి. సాయిల్ డే, గ్రీన్ ప్లానెట్, సాయిల్ మరియు గ్రీన్ ప్లానెట్ నినాదం అడిగాడండి, థీమ్ అడిగాడు. 24వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ మృత్తికా దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ సాయిల్ డే. దాని యొక్క నినాదం వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2024 ఇంటర్నేషనల్ సాయిల్స్ డే అని అన్నాడు. ఏంటంటే 1 సాయిల్ మరియు గ్రీన్ ప్లానెట్ కాదు. 2 ఏమన్నాడు, కేరింగ్ ఫర్ సాయిల్ మెజర్ మానిటరీ మెసేజ్ అన్నాడు. సాయిల్ ఫర్ లైఫ్ అన్నాడు, సాయిల్ పీపుల్ లైఫ్ అన్నాడు. కేరింగ్ ఫర్ సాయిల్స్ మెజర్ మానిటర్ మెసేజ్ మనకి ఇదండి. 2వది రైట్ ఆన్సర్ అండి. ఏంటంటే కేరింగ్ ఫర్ సాయిల్స్ మెజరు మరియు మానిటరీ మరియు మేనేజ్ అనేది 2024 మృత్తికా దినోత్సవం, నేలల దినోత్సవం యొక్క థీము, నినాదంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మనకి 75లో ఒక 15 నుంచి 20 వస్తాయి. కాబట్టి ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్. 59, 58, నెక్స్ట్ 59 చూద్దాం. 59 ఏమిచ్చండి, ఈ క్రింది అంశాలను పరిశీలించండి. జన్యు మార్పిడి చేసిన గోల్డెన్ రైస్ను ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి సంబంధ సమస్యలు రేచీకటి నివారించవచ్చును. ఇది కరెక్ట్ అండి. జన్యు మార్పిడి చేయడం వల్ల కొన్ని పోషకాలు వస్తాయి, కాకపోతే కొంత న్యూట్రిషియస్ ఫుడ్ మనకు అందుతుంది. దానివల్ల నైట్ బ్లైండ్నెస్, రేచీకటి లాంటి వ్యాధులు తగ్గుతాయి. జన్యు మార్పిడి అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని పండిన పంటను తినడం వల్ల మనం రేట్ చీకటి నివారించవచ్చు అన్నమాట వాస్తవమే. కాబట్టి ఇది కంటి సంబంధమైన సమస్యల్ని తగ్గించవచ్చును. కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. దీనివల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. నెక్స్ట్, అమెరికాలో 2017లో ఉత్పత్తి చేసిన జన్యు మార్పిడి యాపిల్స్ కోయగానే రంగు మారదు. ఎందుకు మారదు? దీనిలోని పాలిఫినాల్ సాక్సైడ్ అనే ఎంజైమ్ను తొలగించినందున యాపిల్ రంగు మారదు. వీళ్ళు ఏం చేశారంటే అండి, మనం యాపిల్కి వస్తే ఎవరైనా గమనిస్తాం, అది కొంత సమయం తర్వాత ఆ తెలుపు రంగు గల్లా ఎరుపు రంగులోకి లేకపోతే బ్రౌన్ కలర్లోకి మారిపోద్ది. ఎందుకు మారింది? దాంట్లో ఉండే పాలిఫినాల్ ఆక్సైడ్స్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దానివల్ల యాపిల్ని కోసి మనం అలా వాతావరణంలో ఉంచితే కొద్ది సమయం తర్వాత దాని యొక్క రంగు మారుతుంది. కానీ 2017లో అమెరికా వాళ్ళు ఉత్పత్తి చేసిన జెనెటికల్లీ మోడిఫైడ్ యాపిల్స్ అంటే జన్యు మార్పిడి యాపిల్స్లో ఈ యొక్క పాలిఫినాల్స్
ఆక్సైడ్ అనే దాన్ని వాళ్ళు తొలగించి దాన్ని ఉత్పత్తి చేశారు కాబట్టి జెనెటికల్లీ మోడిఫైడ్ యాపిల్స్ కాబట్టి దాన్ని కోసినాక ఎంత సమయం ఉన్నా కూడా రంగు మారదు, అదే రంగులో అదే తెలుపు రంగులో ఏ రంగులో ఉంటే ఆ రంగులో ఉంటుంది కానీ ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి దీన్ని గమనించవలసిన వస్తున్నాను. కాబట్టి ఈ రెండోది కూడా రైట్ ఆన్సర్ తీసుకుంటాం. 59 మనకి ఏ మరియు బి రైట్ ఆన్సర్లు. కాబట్టి 59 ఏబీలు ఎక్కడ ఉన్నాయండి? ఏబీలు ఇక్కడ ఉన్నాయి, ఇది 3. కాబట్టి 59కి మనం 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 60 చూద్దాం. ప్లాస్టిక్ వేస్ట్ గురించి ఈ కింది అంశాలను పరిశీలించండి అంట. ఏమంటాడు? మైక్రోమీటర్ నుండి 5 మైక్రోమీటర్ల వరకు, మైక్రోమీటర్ నుండి 5 మైక్రోమీటర్ల వరకు పరిమాణం ఉండే ప్లాస్టిక్ను మైక్రో ప్లాస్టిక్ అంటారు అంటున్నాడు. 1. 2 మైక్రోమీటర్ నుండి 100 నానోమీటర్ల మధ్య ఉండేదాన్ని సబ్ మైక్రో ప్లాస్టిక్ అంటున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ని వర్గీకరించాయండి, దాని యొక్క విడ్త్ని, దాని యొక్క పరిమాణాన్ని బట్టి పేర్లు పెట్టాడు. మైక్రో ప్లాస్టిక్, సబ్ మైక్రో ప్లాస్టిక్ అని. ఇక్కడ ఏమంటున్నాడు? మైక్రోమీటర్ నుండి 5 మైక్రోమీటర్ల వరకు పరిమాణం ఉండేదాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటున్నాడు. ఇది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మైక్రోమీటర్ నుండి 100 నానోమీటర్లు, 100 నానోమీటర్లు అంటే 100 నానోమీటర్ల వరకు ఉండేదాన్ని ఏమంటారంటే సబ్ మైక్రో ప్లాస్టిక్ అంటున్నాడు. ఇది కూడా రైట్ ఆన్సరే. కాబట్టి 60కి మనం ఏబీని రైట్ ఆన్సర్ తీసుకుంటే 3 రైట్ ఆన్సర్ తీసుకుంటామండి.